డబ్బు అనేది అంత ప్రాధాన్యమైపోయింది. ఐశ్వర్యం అంటే నోట్ల కట్ట ఒకటే కాదండి. ఇంట్లో గడపలో ఆడపిల్ల గజ్జెల చప్పుడు ఐశ్వర్యం. ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం, ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం. అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం, పచ్చటి చెట్లు, పంట పొలాలు ఐశ్వర్యం. అవసరంలో ఆదరించే ప్రాణ స్నేహితుడు ఐశ్వర్యం, బుద్ధి కలిగిన బిడ్డలు ఐశ్వర్యం, భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం. బిడ్డలకొచ్చే చదువు ఐశ్వర్యం. పరులకు సాయం చేసే మనసు మన ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే చేతులు లెక్కపెట్టే కాసులు కాదండి. ప్రపంచాన్ని చూపెట్టే కళ్ళు ఐశ్వర్యం. మనసు పొందే సంతోషం ఐశ్వర్యం. ఇవి కదా ఐశ్వర్యం అంటే. ఇది కదా మీకున్న ఆస్తులంటే. ఇంట్లో ఆడపిల్ల గజ్జల చప్పుడు అసలు అడుగు పెట్టి ఆ గజ్జల సవ్వడితో వస్తూ ఉంటే ఆ ఆనందం ఉంటది. మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరుగుతాయి. ఒక కూతురికి పెళ్లి చేసి పంపించేటప్పుడు అప్పగింతల సమయంలో మీకు తెలియకుండా తండ్రి తల దాచుకొని మరి ఏడుస్తాడు.